రావణ వదనాంతరం పుష్పక విమానంలో సపరివారంగా బయలుదేరిన రాముడు మార్గమధ్యంలో సముద్ర తీరాన మజిలీ చేశాడు. రాముడి రాకను తెలుసుకున్న మునులందరూ ఆయన దర్శనం కోసం వచ్చారు. రాముడిని మునులందరూ వేణోల్లా స్తుతించారు. రాముడు వారికి నమస్కరించి, మునులారా, పులస్త్య బ్రహ్మ కుమారుడైన రావణుడు వేదాంగ పారాదుడైన బ్రాహ్మణుడు ఎప్పటికీ బ్రాహ్మణుడే. యుద్ధంలో నేను రావణుడిని చంపవలసి వచ్చింది. బ్రహ్మహత్య పాతకమని శాస్త్రాలు చెబుతున్నాయి. నేను ఆ మహాపాతకాన్ని తొలగించుకోవాలంటే ఏం చేయాలో తగిన ఉపాయం మీరే సెలవీయండి అని అడిగాడు. పరమాత్మ, నీకు దోషం అంటుతుందా? లోకాన్ని అనుగ్రహించడానికి అడిగావు. అయినా పరిహారం చెబుతున్నాం విను. ఈ సాగర తీరంలో శంభు ప్రతిష్టాపన చెయ్యి. శివలింగ ప్రతిష్టాపన వల్ల వచ్చే పుణ్యాలను పరమేష్టి కూడా స్తుతించలేడంటే మా బోటివారికి వివరించడం శక్యమా? కాశీ విశ్వేశ్వరుడిని సందర్శించుకున్నప్పుడు వచ్చే పుణ్యం కంటే నువ్వు ఇక్కడ ప్రతిష్ఠించబోయే శివలింగాన్ని దర్శించుకున్న వారికి 1000 రెట్ల పుణ్యం వస్తుంది అని మునులందరూ ముక్తకంఠంతో పలికారు. మరెందుకు ముహూర్తాన్ని మీరే నిర్ణయించండి అన్నాడు రాముడు. మరో 4 గడియలకు దివ్యమైన ముహూర్తం ఉంది అని చెప్పారు మునులు. రాముడు తన పక్కనే ఉన్న హనుమంతుడి వైపు చూసి, హనుమ, కైలాస పర్వతం మీదనున్న శివలింగాన్ని మరో 4 గడియల్లోగా ఇక్కడకు తీసుకురావాలి, తేగలవా అని అడిగాడు. స్వామి, నువ్వు ఆజ్ఞాపించాలే గాని అదెంత పని అని అంటూ మరుక్షణంలోనే ఒక్కసారిగా కుప్పించి నింగిపైకి ఎగిశాడు. అకస్మాత్తుగా హనుమంతుడు అలా పైకెగిరేసరికి నేల కంపించింది. చుట్టూ ఉన్న సుగ్రీవాది వానర ప్రముఖులు, విభీషణుడు, అతడి పరివారం హనుమంతుడిని సంభ్రమాశ్చర్యాలతో తిలకించసాగారు. హనుమంతుడు వేగాన్ని నింగి నుంచి గమనిస్తున్న దేవతలు అతడు ఏకంగా కైలాస పర్వతాన్ని పికిలించుకుని వస్తాడేమోనని కలత చెందారు. హనుమంతుడు ఉత్తర దిశగా నింగిలో వాయువేగంతో దూసుకుపోయాడు. అరగడియలోనే కైలాసానికి చేరుకున్నాడు. శివలింగం కోసం కైలాస పర్వతంపై అడుగడుగునా వెదిగాడు. ఎక్కడా శివలింగం అతడికి కనిపించలేదు. తాను శివలింగం జాడ కనుగొనేసరికి గడువు మించిపోతుందేమోనని దిగులు చెందాడు. కాసేపు ఆలోచించాడు. మహత్తరమైన ఇలాంటి దైవకార్యాలు తపస్సు ద్వారా మాత్రమే నెరవేరుతాయని భావించి ఒంటికాలపై నిలబడి నడినెత్తిన కనిపిస్తున్న సూర్యుడిపై చూపు నిలిపి చేతులు పైకెత్తి నమస్కరిస్తూ తపశ్చర్యకు పూనుకున్నాడు. హనుమంతుడి దీక్షాదక్షతను సంతోషించిన శివుడు కొద్దిసేపటికి అతడి ముందు ప్రత్యక్షమయ్యాడు. నాయన, ఏం కావాలో కోరుకో అని అడిగాడు. పరమేశ్వర, శ్రీరాముడిని అవ్యయలింగాన్ని భూలోకంలో ప్రతిష్ఠించాలని సంకల్పించుకున్నాడు. గడువు మీరే పోకముందే నీ అవ్యయలింగాన్ని అనుగ్రహించు, తీసుకుపోయి శ్రీరాముడికి అందిస్తాను అన్నాడు. శివుడు వెంటనే హనుమంతుడి చేతికి తన అవ్యయలింగాన్ని ఇచ్చి అంతర్ధానమయ్యాడు. హనుమంతుడు వెంటనే ఆ లింగాన్ని తీసుకొని ఆకాశ మార్గాన దక్షిణ సముద్ర తీరంలో రాముడు నిరీక్షిస్తున్న ప్రదేశానికి బయలుదేరాడు. ఈలోగా వేళ మించిపోతుంది ఉండటంతో మునులందరూ, రామ, ముహూర్తం సమీపించింది, హనుమ వల్ల ఆలస్యమయ్యేలా ఉంది, వేళ మించిపోకుండానే సైకత లింగాన్ని ప్రతిష్ఠించు అని చెప్పారు. మునుల సలహాతో సీతారాములు సముద్ర స్నానాలు ఆచరించి సైకత లింగ ప్రతిష్టాపనకు సిద్ధమయ్యారు. మునులు మంత్రాలు చదువుతుండగా రాముడు సైకత లింగాన్ని ప్రతిష్ఠించాడు. రాముడు శివలింగ ప్రతిష్టాపన జరుపుతున్న సమయానికే హనుమంతుడు గగన మార్గంలో అక్కడకు చేరుకున్నాడు. పైనుంచి తిలకించిన హనుమంతుడికి రాముడు సాగిస్తున్న శివలింగ ప్రతిష్టాపన కార్యం కనిపించింది. స్వామి, శివలింగం కోసం నన్ను కైలాసానికి పంపించి ఇక్కడ అన్యలింగాన్ని ప్రతిష్టాపన చేయడం ఏమిటి అనుకుంటూ లోపల కలత చెందాడు. రాముడికి సమీపంలో నేల మీదకు దిగాడు హనుమంతుడు. అక్కడే ఉన్నవారందరినీ పలకరించాడు. నేరుగా రాముడి వద్దకు వచ్చాడు. స్వామి, నీ కార్యాన్ని సకాలంలో నెరవేర్చలేని నా జన్మ వ్యర్థం అంటూ కన్నీళ్లు పెట్టుకుని పలికాడు. రాముడు అతడికి అనునయించాడు. హనుమ, నువ్వు వేరు, నేను వేరు కాదు. నీలో ద్వైత బుద్ధి ఇంకా తొలగిపోలేదు. అందుకే ఈ దుఃఖం. ముహూర్తం మించిపోతుందని మునులు చెప్పడంతో సైకతలింగాన్ని ప్రతిష్ఠించాను. అంతమాత్రానికి శోకించడం తగునా? నువ్వు కూడా యుద్ధంలో ఎందరో బ్రహ్మ రాక్షసులను సంహరించావు కదా. శివుడు అనుగ్రహించిన అవ్యయలింగాన్ని నీ పేరిట ప్రతిష్ఠించు అని పలికాడు. హనుమంతుడు తాను కైలాసం నుంచి తెచ్చిన శివలింగాన్ని